రాష్ట్రంలోని 10 నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల మధ్య వివాదంపై నజర్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. సమస్యను పరిష్కరించేలా ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ టాస్క్ తీసుకున్నారు. త్వరలో నేతలతో ఫేస్ టు ఫేస్ భేటీ కానున్నారు. సమస్యలున్న నియోజకవర్గ నేతలకు ఇప్పటికే పీసీసీ చీఫ్ మాట్లాడుతున్నారు. మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రాగానే లీడర్లు అందుబాటులో ఉండాలని సూచించాయి గాంధీ భవన్ వర్గాలు. తమ నియోజకవర్గ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో ఉన్న లీడర్లు, మండల ఇన్ఛార్జీలు ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. కంటిన్యూగా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. మరోవైపు అందుబాటులో ఉండే ఇన్ఛార్జి మంత్రి, సీనియర్ లీడర్లకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. పాత కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ క్యాడర్ ఇబ్బంది పడే ఛాన్స్ ఉందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నేతల మధ్య విభేదాలు పరిష్కరించడంపై ఫోకస్ పెట్టారు మీనాక్షి నటరాజన్. రోజుకో మంత్రిని, పార్టీలో సీనియర్ నాయకులను కలుస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ ముఖ్య నాయకులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో సమావేశమవుతున్నారు. సీఎం రేవంత్ నియోజకవర్గ సమస్యపై దృష్టి పెట్టేలా చొరవ తీసుకోవాలని లీడర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. 10కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల మధ్య సమస్యలు ఉన్నాయని అధిష్టానం పెద్దల దృష్టికి వెళ్లింది రాష్ట్ర నాయకత్వం. జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడాన్ని సీనియర్ నేత జీవన్ రెడ్డి వ్యతిరేకించారు. ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మంత్రి శ్రీధర్ బాబు సయోధ్యకు ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదు. పటాన్చెరులో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, స్థానిక నేత కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. గూడెం మనిషికే చైర్మన్ పోస్టు ఇస్తున్నారని మండిపడ్డారు కాటా శ్రీనివాస్ గౌడ్. నియోజకవర్గంలో తమకు గుర్తింపు ఇవ్వడం లేదని గాంధీ భవన్ మెట్లెక్కారు. ఆది శ్రీనివాస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక నియోజకవర్గ సమస్యపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు మీనాక్షి నటరాజన్. గద్వాల నియోజకవర్గంలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సరితా తిరుపతయ్యకు పొసగడం లేదు. నియోజకవర్గ కార్యక్రమాల్లో ఇద్దరు నేతలు నువ్వానేనా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మంత్రులు, సీనియర్ నాయకులు అక్కడి సమస్యలపై ఫిర్యాదు చేసుకుంటున్నారు. స్టేషన్ గణపురు నియోజకవర్గంలోనూ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇందిరా వర్గీయుల మధ్య తరచూ ఏదో ఒక గొడవ జరుగుతోంది. ఇక బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సందర్భం వచ్చిన ప్రతిసారి ఇద్దరు నేతలు బల ప్రదర్శనకు దిగుతున్నారు. నేతల మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, చైర్మన్లు, ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ ఫేస్ టు ఫేస్ భేటీ కావాలని షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ జీరో నుంచి పూర్తి డీటెయిల్డ్ సమాచారం తీసుకుని సమస్య పరిష్కారం కోసం ప్లాన్ చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.